నమస్తే అందరికీ. ఈ రీల్ని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వన్ డే ఐటినరీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలంపూర్ జోగులాంబ రీచ్ అవ్వడానికి హైదరాబాద్ నుంచి ఫస్ట్ మార్నింగ్ 7:55 AM తుంగభద్ర ఎక్స్ప్రెస్ ఫ్రమ్ కాచిగూడ టు అలంపూర్. అలంపూర్ రీచ్ అయ్యేటప్పటికి ఇట్ విల్ బి 11:40. మనం అలంపూర్ వెళ్ళగానే షేర్ ఆటోస్ ఉంటాయి టెంపుల్కి వెళ్ళడానికి స్టేషన్ నుంచి, 40 రూపీస్ ఈచ్. అవి తీసుకొని వీ హ్యావ్ టు గో టు ది టెంపుల్ టైమింగ్స్ నేను ఇక్కడ పేస్ట్ చేశాను, యూ కెన్ గో త్రూ ఇట్. 1 to 2 అయితే లంచ్ టైమింగ్ అండి. ఇఫ్ యూ రీచ్ బిఫోర్ 1 o'clock ఇట్ విల్ బి బెటర్ టు హ్యావ్ దర్శన్. ఇఫ్ నాట్ మీరు లేట్ రీచ్ అవుతే 1 to 2 బ్రేక్ తీసుకొని 2 o'clock లంచ్ 2 తర్వాత కూడా దర్శనం చేసుకోవచ్చు అండి. ఇక్కడ జోగులాంబ అమ్మవారు ఉగ్ర రూపంలో దర్శనమిస్తారు. అమ్మవారి విగ్రహం చాలా ప్రత్యేకమైనది. తలపై బల్లి, కప్ప, తేలు వంటి చిహ్నాలు ఉండడం వల్ల ఈ ఆలయానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఉగ్ర రూపంలో ఉన్నప్పటికీ తన భక్తులను కరుణతో చూస్తారు ఈ తల్లి. ఇక్కడి నిర్మాణ శైలి చూసినప్పుడు మన భారతీయ సంస్కృతి ఎంత గొప్పదో అర్థమవుతుంది. కృష్ణా, తుంగభద్ర నదుల సమీపంలో వెలిసిన ఈ క్షేత్రం శక్తి ఆరాధనలకు ఎంతో ప్రత్యేకమైనది. ఇదే అష్టాదశ శక్తి పీఠాలలో 5వ శక్తి పీఠంగా ప్రసిద్ధి చెందిన జోగులాంబ అమ్మవారి దేవస్థానం. మీరు కూడా ఒకసారి ఈ పవిత్ర క్షేత్రాన్ని సందర్శించి జోగులాంబ అమ్మవారి ఆశీస్సులు పొందండి. నమస్కారం. అయితే రిటర్న్ స్టార్ట్ అయిపోయామండి. 3:45 అయింది మేము రీచ్ అయ్యేటప్పటికి. ఇక్కడ నేను స్టేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఓన్లీ 1 track ఉందని. ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి, రిటర్న్ ట్రైన్ జర్నీ డీటెయిల్స్. సో మేము హైదరాబాద్ రీచ్ అయ్యేటప్పటికి 10 అయ్యింది. అదే తుంగభద్ర అయితే 8కి రీచ్ అవుతాము. మేము సెకండ్ ట్రైన్ తీసుకున్నాము కాబట్టి మాకు 10 అయ్యింది. ఇదండి వన్ డే ఐటినరీ టు అలంపూర్ జోగులాంబ టెంపుల్ ఫ్రమ్ హైదరాబాద్ టు అలంపూర్. ఇది టెంపుల్ అనుకునేరు నేను చూపించేది. ఇది స్టేషన్, రైల్వే స్టేషన్ జోగులాంబ. చాలా బాగా నచ్చింది నాకు, అందుకే మొత్తం ఎవ్రీథింగ్ ఐ రికార్డెడ్. ఇది అమృత్ భారత్ పథకంలో నిర్మించారు ఈ స్టేషన్. ఒకటే ట్రాక్ ఉంది, ట్రైన్ అయితే రావాలి లేకపోతే వెళ్ళాలి. సో మా ట్రైన్ వచ్చేసింది. చలో బాయ్ బాయ్.